సత్యం డబ్బుల కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటాడు. డబ్బులు ఉన్న సమయంలో నిలుపుకోలేకపోయాను. ఆ మనోజ్ మాటలు విని వాడొక ప్రయోజకుడవుతాడని, మిగిలిన బిడ్డల గురించి కూడా ఆలోచించుకోకుండా మొత్తం డబ్బులు వాడి చేతిలో పెట్టేచ్చేలా చేసింది మీ అత్త. ఇప్పుడేమో వాడేమో పారిపోయాడని తనుకుంటూ, అలాగే సత్యం ఒకరికైతే 70,000 ఇచ్చుంటాడు. అందులోని ఇప్పుడు అంత మీదకెందుకు వచ్చింది అంటే, రంగం ప్రతి ఒక్క విషయంలోనూ సత్యంకి సపోర్ట్‌గా ఉంటాడు. అటువంటిది తను నోరు తెరిచి అడిగేసరికి తనకి ఎలాగైనా సహాయం చేయాలని వాళ్ళ ఫ్రెండ్‌కి అయితే కాల్ చేసి, "నీకు 70,000 ఇచ్చాను కదరా! ఒక 50,000 అడ్జస్ట్ చేస్తావా?" అని అయితే అడగడంతో, "అదేంట్రా ఉదయమే కదా ప్రభావతికి ఇచ్చేసానన్నట్టు" ఆయన చెప్తాడు. ఇక మీనా అయితే మొత్తం నిజం సత్యంతో చెప్తుంది. మనోజ్ దగ్గరికి వెళ్లారు అత్తయ్య, అక్కడ డబ్బులు ఇచ్చారు అనేది చెప్పగానే, ఇక మనోజు, ప్రభావతి ఉన్న చోటుకైతే సత్యం కోపంతో వెళ్తాడు. ఇక మనోజ్ ఏమో వాళ్ళ అమ్మతో, "ఏ నాన్న కడుపు నిండా తిన్నావా?" అని ప్రభావతి అడిగితే, "మా అమ్మ ప్రేమ నిండా తిన్నాను" అనేది చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో సత్యం అయితే వస్తాడు. వాళ్ళిద్దరిని చూస్తాడు. మనోజ్‌ని చంపకేసి కొడతాడు. మనోజ్ ఏమో కింద పడిపోతాడు. నాన్న అనైతే అంటూ ఉంటే, "ఎవడురా నీకు నాన్న" అన్నట్టు సత్యం చెప్తూ ఉంటాడు. "నువ్వు ఇంటికి రావడానికి లేదు. ప్రభావతి నువ్వు కూడా నా ఇల్లు తొక్కడానికి లేదు" అన్నట్టు ప్రభావతికి, మనోజ్‌కి గట్టిగా అయితే వార్నింగ్ ఇస్తాడు. ఇది మొత్తం మీనా ఒక కల కంటుందేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీనా ఒకవేళ నిజం చెప్తే సత్యం కోపంతో ఇదే పని చేస్తాడని, అందువల్ల మనోజ్, ప్రభావతి ఎక్కడ ఉన్నారో, మనోజ్‌కి డబ్బులిచ్చిన విషయం కానీ, ప్రభావతి మనోజ్‌ని కలుసుకుంటున్న విషయం కానీ మీనా సత్యంకైతే చెప్పదు అని, చెప్తే ఎలా జరుగుతుంది? ఏం జరుగుతుందో అన్నట్టు భయపడుతూ మీనా అయితే సత్యంకి చెప్పదు. ఇదంతా తన మనసులోనే ఊహించుకుంటుంది. మరి సత్యం ప్రభావతి ఎక్కడ అని మీనా అడిగితే ఏం చెప్తుందో అనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.